ఓకే. హాయ్ అందరికి. ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఏఐ ఏజెంట్స్ అండి. ఇది మొత్తం టోటల్ కోర్స్ ఆఫ్ 60 డేస్ అండి డ్యూరేషన్. అండ్ ప్రతిరోజు ఒక 10 to 15 మినిట్స్ అనేది వీడియో అప్లోడ్ అవుతుంది. మెయిన్ గోల్ ఏంటి అంటే మీరు మీ సొంతంగా ఏఐ ఏజెంట్ ని బిల్డ్ చేయగలగాలి ఆఫ్టర్ ది 60 డేస్. దీనికి కావాల్సిన రిక్వైర్మెంట్స్ వచ్చేసి బేసిక్ పైథాన్, అంటే మినిమం బేసిక్ పైథాన్ వచ్చి ఉండాలండి. మ్యాథ్స్ ఇది లో కోడే, బట్ కోడ్ని అర్థం చేసుకునే అంత మినిమం బేసిక్ అయినా ఉండాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏమేమి నేర్పిస్తారు కోర్స్ అంటే లాంగ్చైన్, లాంగ్రాఫ్స్, ట్రూఏ, రాగ్స్, ఎవ్రీథింగ్ రిలేటెడ్ టు ఏ ఏజెంట్స్ అండి. మీరు ఒకసారి ఏ ఏజెంట్స్ రోడ్ మ్యాప్ అని కొట్టండి చాట్ జీపీటీలో. మ్యాథ్స్ నేను కవర్ చేసిన టాపిక్స్ అన్ని చెప్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది నేను జస్ట్ శాంపుల్ చెప్పానండి. మీకు లాస్ట్ లో రోడ్ మ్యాప్ అన్నది నేను అటాచ్ చేస్తాను. మీకు ఆ రోడ్ మ్యాప్ మీరు చూసుకొని అందులో కవర్ అయిన ప్రతి సిలబస్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఈ 60 డేస్ లో మీకు కోర్స్ మొత్తం కంప్లీట్ అయిపోతుంది. ఓకే, దిస్ ఈస్ ఆల్ అబౌట్ ది కోర్స్ ఓవర్వ్యూ అండి. సో లెట్స్ స్టార్ట్ ఫ్రమ్ టుమారో. ఇంట్రడక్షన్, ఇది ఇంట్రో వీడియో అండి. ఏ ఏజెంట్ అంటే అసలు ఏంటి అన్నది మనం చూద్దాము. ఫస్ట్ సపోజ్ మీరు ఒక హోటల్కి వెళ్ళారు. హోటల్కి వెళ్ళిన తర్వాత ఒక డిష్ ఆర్డర్ పెట్టారు. ఆర్డర్ పెట్టిన తర్వాత అది చెఫ్కి అసైన్ చేస్తారు కదా. చెఫ్ ఏం చేస్తాడు? రీజనింగ్ చేస్తాడు. అంటే ఏంటి? ఫస్ట్ ఆలోచిస్తాడు, ప్లాన్ చేస్తాడు, దానికి కావాల్సినవి ఏంటి అవన్నీ రీజనింగ్ చేసుకొని దాని తర్వాత ఏంటి ఎగ్జిక్యూట్ చేస్తాడు. అంటే ఏంటి? వండుతాడు. వండటానికి వాడికి కావాల్సిన టూల్స్ ఏంటంటే ఇక్కడ ఇంగ్రీడియంట్స్. ఇన్ ది సేమ్ వే ఏ ఏజెంట్ అంటే ఏంటి? బాడీ ప్లస్ బ్రెయిన్. బ్రెయిన్ ఇక్కడ నథింగ్ బట్ ఎల్ఎల్ఎం. ఎల్ఎల్ఎం అంటే ఏంటి? ఎల్ఎల్ఎం అంటే లార్జ్ లాంగ్వేజ్ మోడల్. అంటే ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు వాడుతున్నారు కదా చాట్ జీపీటీ, జెమినీ ఏఐ, ఓపెన్ ఏఐ, ఇవి అన్ని ఎల్ఎల్ఎంస్ అండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి బాడీ ఇస్ నథింగ్ బట్ ఇక్కడ టూల్స్. ఈ టూల్స్ అనేది స్పెసిఫిక్ రిక్వైర్మెంట్ బట్టి ఏఐకి టూల్స్ మారుతూ ఉంటాయి, ఏజెంట్ కి టూల్ మారుతూ ఉంటుంది. ఆన్ బేసిస్ ఆఫ్ ఏ పర్పస్ మీద ఆ ఏజెంట్ ని డెవలప్ చేసామన్న దాన్ని బట్టి మనం టూల్స్ అనేవి తీసుకుంటాం. ఫస్ట్ సపోజ్ మీకు ఇంకా క్లారిటీగా అర్థం అవ్వడానికి మీరు ఒక బుకింగ్ ఏజెంట్ ని క్రియేట్ చేద్దాం అనుకుంటున్నారు. ఈ బుకింగ్ ఏజెంట్ క్రియేట్ చేయాలనుకున్నప్పుడు మీకు ఫస్ట్ కావాల్సింది ఏంటి? ఫస్ట్ ఆటోమేటిక్ గా మనకి కావాల్సింది ఏంటంటే బ్రెయిన్. బ్రెయిన్ ఈజ్ నథింగ్ బట్ ఇక్కడ ఎల్ఎల్ఎం. అది ఆన్ బేసిస్ ఆఫ్ యువర్ చాయిస్ మీరు డిసైడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి బాడీ. దీనికి కావాల్సిన టూల్స్ ఏంటండి? దట్ విల్ బి డిఫరెంట్. ఇక్కడ బుకింగ్ కాబట్టి మీకు ఏం కావాలి? బ్రౌజర్ కావాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి పేమెంట్. మనం బుకింగ్ చేయాలంటే ఖచ్చితంగా పేమెంట్ గేట్వే, సో పేమెంట్ కి సంబంధించిన టూల్స్ కావాలి. అలా ఎక్సెట్రా బుకింగ్ కి సంబంధించిన టూల్స్ మాత్రమే వాడతాం. అదే స్కోరింగ్ కి అయితే స్కోరింగ్ ఏజెంట్ బిల్డ్ చేసాం అనుకోండి, అది మీకు ఈమెయిల్ చేయాలి అంటే స్కోర్ ఎంత వరకు ఉన్నది అని. దీనికి ఫస్ట్ బ్రెయినే కావాలి. దాని తర్వాత ఏంటంటే బాడీ టూల్స్ వచ్చేసరికి ఇక్కడ ఏంటి? బ్రౌజర్ కావాలి నీకు, అది నీకు మెయిల్ చేయాలి అంటే ఈమెయిల్ కావాలి. అలా ఆన్ బేసిస్ ఆఫ్ మీరు ఏ ఏజెంట్ అయితే క్రియేట్ చేద్దాం అనుకుంటున్నారో దాని ప్రకారం ఈ టూల్స్ అనేవి డిసైడ్ అవుతాయి అన్నమాట. సో ఇది ఏ ఏజెంట్ అంటే. ఏజెంట్ అంటే పెద్ద హడావిడి ఏం లేదు. ఫస్ట్ థింగ్ కావాల్సింది ఏంటి? బ్రెయిన్. బ్రెయిన్ ఈజ్ నథింగ్ బట్ ఎల్ఎల్ఎం. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటి? బాడీ. బాడీ అంటే ఇక్కడ టూల్స్. టూల్స్ దానికి మనకి సంబంధించినవి ఏమేమి వాడుతున్నాం అనే దాన్ని బట్టి ఈ టూల్స్ అనేవి డిసైడ్ అవుతాయి. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఏ ఏజెంట్.
సో మీకు అనిపించవచ్చు అసలు ఏ ఏజెంట్ కి, ఏ అప్లికేషన్ కి, ఏజీఐ కి డిఫరెన్స్ ఏంటి, అసలు మెయిన్ డిఫరెన్స్ ఏంటి అన్నది మనం చూద్దాము. ఓకే, ఫస్ట్ థింగ్ ఏఐ ఏజెంట్, ఏఐ అప్లికేషన్ కి చూద్దాము. మనం ఈ రెండింటికి డిఫరెన్స్ చూద్దాం ఫస్ట్. ఇప్పుడు ఏంటి, మీరు సెట్ ఆఫ్ స్టాటిక్ రూల్స్ ఉంది అంటే ఒక స్టాటిక్ రూల్స్ అనేవి ఉంటాయి. స్టాటిక్ కోడ్ ఆల్రెడీ ఫిక్స్ అయి ఉంటుంది, దీనికి స్టాటిక్ రూల్స్ ఉంటాయి. అండ్ ఏంటండి, ఇది డెసిషన్స్ తీసుకోలేదు. ఏ అప్లికేషన్ వచ్చేసరికి దాని అంతటా అది డెసిషన్స్ తీసుకోలేదు. బట్ ఏ ఏజెంట్ కి వచ్చేసరికి దాని సొంతంగా అది స్టాటిక్ కోడ్ ఏమీ ఉండదు. దాని సొంతంగా అది డెసిషన్స్ అటానమస్ గా తీసుకోగలదు. అంటే ఆన్ బేసిస్ ఆఫ్ అక్కడ ఉన్న సిచ్యువేషన్ బట్టి అది డెసిషన్ అనేది తీసుకుంటుంది. అది ఏ ఏజెంట్ కి, ఏ అప్లికేషన్ కి డిఫరెన్స్. సో ఏంటండి, ఇక్కడ ఇక్కడ స్టాటిక్ రూల్స్ అనేవి ఉంటాయి, ఇక్కడ స్టాటిక్ రూల్స్ అనేవి ఏమి ఉండవు. బేసిస్ ఎన్విరాన్మెంట్ అంటే ఏంటి, ఇప్పుడు ఇన్పుట్ వచ్చిన దాన్ని బట్టి డెసిషన్ అన్నది అది తీసుకోగలుగుతుంది. అండ్ ఇది అటానమస్ గా దానంతటా అదే డెసిషన్స్ తీసుకుంటుంది. బట్ ఇక్కడ ఏంటి, ఆల్రెడీ ప్రీ డిఫైన్డ్ కోడ్ అని ఏదైనా రూల్స్ కానీ ఉంటాయి. ఆ సెట్ ఆఫ్ రూల్స్ మాత్రమే పాటించాలి అండ్ డెసిషన్స్ అన్నది ఇది తీసుకోలేదు. అది ఏ ఏజెంట్ కి, ఏ అప్లికేషన్స్ కి మధ్య ఉన్న డిఫరెన్స్. దెన్ వాట్ యూ మీన్ బై ఏజీఐ? ఏజీఐ అంటే ఏంటి? ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్. ఏజీఐ అంటే ఏంటండి? ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్. దీనికి ఏ ఏజెంట్ కి డిఫరెన్స్ ఏంటి అంటే, ప్రతిదీ ఎవ్రీథింగ్ ఒక్కటే చేసేలాగా, అంటే డూ ఆల్ థింగ్స్ విత్ డిఫరెంట్ టూల్స్ ఓన్లీ వన్. అంటే ఒక్కటే ప్రతిదీ డిఫరెంట్ టూల్స్ ని యూజ్ చేసుకొని చేయగలగడాన్ని ఏజే అంటారు. ప్రస్తుతానికి ఇది ఇంకా మనకి డెవలప్ అవుతుంది. ఇది ఫ్యూచర్ లో వస్తుందా లేదా అన్నది మనం చెప్పలేము. వీ కాంట్ ప్రెడిక్ట్ ది ఫ్యూచర్. బట్ ప్రెసెంట్ ఉన్న సినారియోకి ఏజెంట్ నేర్చుకోవడం అన్నది మినిమం బేసిక్ ఫర్ ఎనీ జాబ్. ఇప్పుడు ఏ జాబ్ కి వెళ్ళినా మినిమం ఏఐని వాడటం అన్నది, ఇంక్లూడ్ చేసుకోవడం అన్నది మినిమం బేసిక్ థింగ్. సో ఈ ఏఐ ఏజెంట్ అన్నది ఖచ్చితంగా ప్రతి జాబ్ వాళ్ళు నేర్చుకోవాలి. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడేస్ క్లాస్. అండ్ నెక్స్ట్ క్లాస్ నుంచి అసలు ఎల్ఎల్ఎం అంటే ఏంటి, ఎల్ఎల్ఎం ఏపీఐ అంటే ఏంటి, ఈ ఎల్ఎల్ఎంస్ ని ఎలా వాడుకోవచ్చు, ఏపీఐస్ ఎలా క్రియేట్ చేయాలి, ఇవన్నీ మనం నెక్స్ట్ వీడియోలో చూద్దామండి. అంటిల్ దెన్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కింద కమెంట్ చేయండి, నేను మీకు రిప్లై ఇస్తాను.